ఏమండి లోపల ఎవరైనా ఉన్నారా? చెప్పయ్యా, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఇల్లు కిరాయికి కావాలమ్మా, అందుకే వచ్చినాము. పక్కన రూమ్ ఖాళీ ఉందని పెట్టిరు కదా, అందుకే. ఓహో, ఇల్లు గురించి వచ్చినావయ్యా? ఇగో పక్కన రూమ్ చూసుకోపో, మంచిగా ఉన్నాయా? రూములు కూడా పెద్దగా ఉన్నాయి, చూసుకోపో. ఇల్లు మంచిగా ఉందా మరి? నీళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయటనా మరి? అడిగినవా నువ్వు? 4 ముచ్చోళ్ళకి పోయి ఇట్లనే నిలబడవా? అవునమ్మా, మేమే మీ ఇంట్లోకి గిరాకీ వస్తున్నాము. ఇక రూము గడిపిచ్చిరా మరి? మేము వస్తున్నాము. రూము మేము ఎందుకు గడిపిస్తామమ్మా? ఇక మీరే పోయి కడుక్కొని ఉండిపోర్రు. ఇక నాకు శాత కాదు, ఎవరు కడుగుతారమ్మా రూము? ఇక పన్నులను పెడితే 500-600 అయితే మరి ఇస్తే గడిపిస్తా. రూము వాళ్ళే కడిగేదే కదనయ్యా, మననే కడుక్కోమంటుంది ఏంది మే? అబ్బా ఇక ఫోన్ తీయరాదే, మనము ఉంటాం కదా, మనమే మంచిగా గడుపుకుందాం పా. ఇక దీనికి కూడా అన్నిట్లో వేస్తే ఎట్లా మరి? అబ్బో, ఇది చాలా ఏతులదే ఉన్నట్టుంది. రూము గడిపించరా అంటుంది. నేను ఇట్లా కనిపిస్తున్నా, దీనికి ఓనర్ లెక్క కనిపిస్తున్నానా, పని మనిషి లెక్క కనిపిస్తున్నానా? ఇక దీన్ని ఒక గంట కనిపెట్టుకునే ఉండాలి. అమ్మో, ఇది జర టిక్కులాడే ఉన్నట్టుంది. ఏమైందా కన్నయ్య? ఇల్లు మంచిగా నచ్చిందా నీకు? ఎంత సంతోషపడుతుంది చూడండి వాడు. అబ్బో, చిన్నది కాదు. ఎట్లా నవ్వుతారు? ఇక పక్కన ఓనర్లు ఉంటారు. ఇక వాళ్ళు అనుకుంటారు ఏమైనా సోయి లేకుండా వచ్చిన వీళ్ళకు. ఆహా హి అన్నావు బట్టే ఓ ఏమో వచ్చిన రోజే ఇట్లా వేస్తారు. రేపటి నుంచి ఎట్లా వేస్తారు వీళ్ళ సంగతి ఏందో చూస్తారు. రేపటి నుంచి ఇక ఎలా కొత్త కొత్తగా ఏమన్నా